నమస్తే. హ్యాష్ట్యాగ్ ఆరావాలి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోను ప్రింట్ మీడియాలోను ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఇది. ప్రత్యేకంగా ఆరావళి పర్వతాలను ఎందుకు రక్షించుకోవాలి, వాటికి ఏ థ్రెట్ వచ్చింది, హిమాలయాల కంటే కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితమే జన్మించిన భారతదేశంలోని అత్యంత పురాతన మృదు పర్వతాలు అదే ఫోల్డెడ్ మౌంటైన్ ఏవి అనే క్వశ్చన్ మనకు చిన్నప్పుడు చాలా సార్లు ఎదురైంది. దానికి సమాధానం ఆరావళి పర్వతాలు అని మనందరికీ తెలుసు. అయితే సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ ఆరావళి పర్వతాలను సర్వే చేసి ఇవి ఎంతవరకు విస్తరించి ఉన్నాయో తేల్చే పని అప్పచెప్పింది. ఈ కమిటీ తన రిపోర్ట్లో లోకల్ ప్లెయిన్స్ నుంచి 100 మీటర్ల కంటే ఎత్తు ఉన్న హిల్స్ ని ఆరావళిగా పరిగణించాలని తెలిపింది. ఈ రిపోర్ట్ను గత నవంబర్లో సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈ 100 మీటర్స్ రూల్ పరిగణించినట్లయితే దాదాపు 90% పర్వతాలు ఆరావళి డెఫినిషన్ లోకి రాకుండా డిఫారెస్టేషన్, మైనింగ్ లాంటి యాక్టివిటీస్ బారిన పడే అవకాశం ఉందని సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు అయితే కేంద్రంలోనూ ఈ పర్వతాలు ప్రముఖంగా విస్తరించి ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు మైనింగ్ మాఫియాతో కుమ్మక్కయ్యని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఇష్యూపై ప్రజా వ్యతిరేకతను గమనించిన సుప్రీంకోర్టు డిసెంబర్ 29న సుమోటోగా విచారణకు స్వీకరించి గత నవంబర్లో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించి నూతనంగా ఇంకో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు మరియు కేంద్ర ప్రభుత్వాలు సైంటిఫిక్ గా విచారణ చేయించి దేశంలో అతి పురాతన మృదు పర్వతాలను కాపాడతాయని ఆశిద్దాం. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.